బాలీవుడ్ హీరో మంచు మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా భకారాపేట సమీపంలోని ఉర్జా రిసార్ట్ లో బస చేస్తున్న మనోజ్ వద్దకు పెట్రోలింగ్ లో భాగంగా పోలీసులు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన్ను వారు పలు ప్రశ్నలు అడిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎందుకు ఉంటున్నారని వారు అక్కడ ప్రశ్నించారు. ఇక్కడ సెలబ్రిటీలకు అంత సురక్షితం కాదని వారు సూచించారు. అయితే ఇదంతా పోలీసుల డ్రామా అంటూ వారి తీరును మనోజ్ తప్పుపట్టారు. నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే మీకేంటి ఇబ్బంది అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులతో మంచు మనోజ్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. నేను టెర్రరిస్ట్నా, నేను దొంగనా, అర్ధరాత్రి ఎందుకు నన్ను బెదిరిస్తున్నారు, సీఎం పేరు ఇక్కడెందుకు ఉపయోగిస్తున్నారు, అసలు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, మమ్మల్ని ఎందుకు బెదిరించారో చెబితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలోని మెట్లపై మంచు మనోజ్ భీష్మించుకొని కూర్చున్నారు. సుమారు రాత్రి 12 గంటల తర్వాత ఈ గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న సీఐ ఇమ్రాన్ భాషా వచ్చి సర్ది చెప్పడంతో మనోజ్ ఆందోళన విరమించారు. కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ వ్యవహారాల్లో మంచు మనోజ్ జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనతో పాటు కొందరు బౌన్సర్లు కూడా ఉన్నారని సమాచారం. మరోసారి యూనివర్సిటీ వద్ద మనోజ్ తన బౌన్సర్లతో గొడవ చేస్తాడనే ఆలోచనతో మోహన్ బాబు నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.